ఎలా ఉన్నారు అందరూ? సో ఇప్పుడైతే మనం ఫేమస్ నైవేద్యంగా వాడే పరమాన్నాన్ని నా స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం. సో దానికోసం ముందుగా ఒక హాఫ్ లీటర్ చిక్కటి పాలు తీసుకోండి. ఆవు పాలు అయితే మరీ మంచిది. సో ఆ పాలని బాగా మీడియం ఫ్లేమ్లో మరగబెట్టండి. పాలు మరిగేటప్పుడు ఒక కప్పు 1 to 2 hours నానిన బియ్యాన్ని వేసుకొని బాగా కలుపుకోండి. లైక్ పాలు బాగా మరిగేటప్పుడే వేసుకోండి. ఇలా బాగా కలిపేసి పక్కన ఉంచుకోండి. ఈలోపు ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని గుప్పెడు జీడిపప్పు, గుప్పెడు ఎండు ద్రాక్ష వేసేసుకొని అవి రెడ్ కలర్ వచ్చే వరకు బాగా వేపండి. సో ఇప్పుడు మీరు వాడే నెయ్యి లైక్ న్యాచురల్ ఉంటే న్యాచురల్ వాడండి. నేనైతే న్యాచురల్ వాడుతున్నా. మీకు అవైలబుల్ ఉంటే వాడండి. ఎందుకంటే న్యాచురల్ అయితే పరమాన్నం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ జీడిపప్పు, ఈ ఎండు ద్రాక్ష వేస్తే పరమాన్నానికి డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. ఆ టేస్టే వేరు. సో ఈలోపు సరిపడా బెల్లాన్ని బాగా దంచుకొని ఆల్రెడీ ఉడుకుతున్న అన్నంలో వేసేసుకొని బాగా కలుపుకోండి. అది బాగా కరిగే వరకు కలుపుకోండి. లైక్ మన వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోండి. అది బాగా లైక్ మొత్తం ఉండలు లేకుండా మిక్స్ అయిపోవాలి. మిక్స్ అయిన తర్వాత కలరే చేంజ్ అవుతుంది అనమాట పరమాన్నం. లైక్ ఆ బెల్లం మొత్తం కరిగిపోయి మన పరమాన్నం కలర్ చేంజ్ అవుతుంది. సో బాగా కలుపుకోండి. ఈలోపు ఇలాచీ పౌడర్ని కూడా దంచేసుకోండి. అది కూడా బాగా మంచి సువాసన వస్తుంది, లైక్ ఫ్లేవర్ కూడా ఉంటుంది. సో ఇలా అవుతుంది కలిపిన తర్వాత. ఎంత బాగుంది కదా, స్మెల్ కూడా అదిరిపోద్దండి. మనం ఆ స్మెల్ ఫీల్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఆల్రెడీ మనం వేపుకున్న జీడిపప్పుని, ఎండు ద్రాక్షని వేసేసుకోండి. ఇప్పుడు మెయిన్ టిప్ ఏంటంటే మళ్ళీ 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేయడం. ఇలా వేస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి ఈ పరమాన్నాన్ని.